జనవరి 26 నుండి రాష్ట్రంలో కొన్ని సంక్షేమ పథకాలు అమలు ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటిస్తోంది. ముఖ్యంగా రైతు భరోసా ఇప్పటి వరకు సంవత్సరం పాటు పెండింగ్ లో ఉంది. దాన్ని ప్రారంభిస్తామని, మొదటి విడత డబ్బు పంపిణీ చేస్తామని చెప్పారు. అలాగే రేషన్ కార్డుల గురించి, ఇళ్ల స్థలాల గురించి, ఇంకా ఇతర లబ్ధిదారులందరినీ సెలెక్ట్ చేసే దానికోసం సమావేశాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఈ ప్రకటనలు మంచివే. గతం నుంచి మేము చెప్తూ వచ్చాం. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు చేసిన వాగ్దానాల్లో ఎక్కువ భాగం అమలు జరపలేదు, 1-2 మాత్రమే అమలు జరిపారు అని. అయితే కూడా మిగిలిన వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు ప్రారంభిస్తామనడం హర్షణీయమే, సంతోషకరమే. అయితే అవి స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాకూడదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే రాజకీయ లక్ష్యంతో మాత్రమే అవి ప్రారంభం చేస్తే ఉపయోగం ఉండదు. కాబట్టి శాశ్వతంగా దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద వీటిని అమలు జరిపే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని మేము కోరుతున్నాం. రెండవది, ఈ పథకాల అమలుకు సెలక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది చెప్పడం, పారదర్శకంగా జరుగుతాయని గ్రామ సభల్లో లబ్ధిదారులు ఎంపిక చేస్తామని చెబుతున్నారు. సంతోషం. గ్రామ సభల్లోనే ఎంపికలు జరగాలి. అయితే ఎంపికలు జరగడానికి గతంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జాబ్ కార్డులు, వైట్ కార్డులు, ఇట్లాంటి వాటి ప్రాతిపదికగా తీసుకుంటాం అనే మాట చెప్తున్నారు. ఆ కార్డులే లేని వాళ్ళు 1 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ప్రాతిపదిక అది కాదు. గ్రామ సభ నిర్వహించి గ్రామంలో ప్రజలందరూ హాజరవుతారు కాబట్టి అక్కడ చర్చ చేయటం ద్వారా అధికారులు వాస్తవ లబ్ధిదారులు పేదరికాన్ని గుర్తించి ఆ రకంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు కొన్ని గ్రామాలని కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ మున్సిపాలిటీ పరిధిలోకి ఏ గ్రామాలు అయితే వస్తున్నాయో అవన్నీ పట్టణ కార్మికులుగానో లేదు, పట్టణ జనాభానో లేరు. గ్రామీణ ప్రాంతాలు, గ్రామాలు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు అందులో ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం పట్టణాలుగా మారుస్తున్నారు కాబట్టి, మున్సిపాలిటీలు కలుపుతున్నారు కాబట్టి అమలు జరగదు. ఈ నష్టం జరుగుతుంది. వాస్తవంగా సిపిఎం పార్టీకి మేము చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం, పట్టణాలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని విస్తరింప చేయాలి అని. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాంటి కార్యక్రమాలకు, రౌండ్ టేబుళ్లకు హాజరై మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, పట్టణాలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని విస్తరించే నిర్ణయం తీసుకోవాలి. ఆ రకంగా ఇప్పుడు మున్సిపాలిటీలో కలుపుతున్నటువంటి గ్రామాల్లో యథాతథంగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. దీంతో పాటు ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వెంటనే ప్రారంభించడానికి, అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమైనా మొత్తంగా చూస్తే చాలా విషయాల్లో ప్రజా వ్యతిరేకంగా కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. అనేక మంది పేదల ఇళ్లు తొలగించడానికి, మధ్యతరగతి వాళ్ళ ఇళ్లు అక్రమంగా కూల్చివేయడానికి, అట్లాగే ఫార్మాసిటీల పేరుతోటి, 4th సిటీ పేరుతోటి 1000 ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే కార్మిక చట్టాల విషయంలో, కార్మికుల కనీస వేతనాలు అమలు జరిపే విషయంలో చేసిన వాగ్దానాలు అమలు జరగటం లేదు. అందుకోసం ఆందోళన జరిగితే గత ప్రభుత్వం ఏ రకంగానైతే ప్రజా వ్యతిరేకంగా నిర్బంధాన్ని అమలు జరిపిందో అదే రీతిలో ఈ ప్రభుత్వం కూడా అమలు జరుగుతుంది తప్ప, తన ఎన్నికల సందర్భంగా చేసిన 7 గ్యారంటీ వాగ్దానం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాష్ట్రాలు అమలు జరుపుతామని చెప్పిన మాట ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవట్లేదు. కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్మించేదానికి ఈ రాష్ట్ర మహాసభలు కూడా చర్చిస్తాం. అయితే రాష్ట్ర ప్రభుత్వానే కాదు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం విధానాలు మార్చలేదు. మైనార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరించడంలో కానీ, క్రిమినల్ చట్టాలని మార్చిన విషయంలో కానీ, లేబర్ కోడ్ని మార్చి అమలు జరుపుతూ
ప్రజాస్వామ్య హక్కులు, అంతకుముందు సాధించిన రాయితీలు వీటిని హరించడంలో కానీ, అట్లాగే రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యపరిచి వాళ్ళకు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు కానీ, ఈ విధమైన అనేక ముఖ్యమైన విషయాల్లో రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి, రాజ్యాంగాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలు కానీ, వీటిలో ఏ మార్పు లేదు. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా కూడా రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలనేది పార్టీకి భావిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ నిన్న ఇవాళ జరిగింది. రాష్ట్ర కమిటీలో ఈ విషయాలు చర్చించాం. వచ్చే మహాసభలో ఈ అంశాలను ప్రదానం చేసి రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, వర్గ పోరాటాలు నిర్మించాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఆ ప్రిపరేషన్లో ఉన్నాం. అదే సందర్భంలో ఈ పోరాటాల్లో కలిసి వచ్చే శక్తులు కలుపుకుపోయే దానికోసం, ముఖ్యంగా బీజేపీ మతోన్మాద పోకడలకు వ్యతిరేకంగా భావజాలాన్ని విస్తరింపజేసే దానికోసం ఈ మతోన్మాద వ్యతిరేక వేదికలను, ఉమ్మడి వేదికల్ని ఏర్పాటు చేసే దానికోసం ప్రయత్నం చేయాలని, వీటిలో వామపక్షాలతో పాటు కలిసి వచ్చే సెక్యులర్ పార్టీలన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సహా ఆ బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి రావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పరస్పరం నువ్వే బీజేపీతో కలుస్తున్నావు అంటే నువ్వే బీజేపీతో కలుస్తున్నావు విమర్శించుకుంటున్నారు తప్ప, వాస్తవంగా వీళ్ళిద్దరూ బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడట్లేదు. ఏదో మాట వరుసకి ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం అనే ఒక విమర్శ చేయడం తప్ప, రోజువారీగా ఆ ప్రభుత్వం వల్ల వస్తున్న ఆటంకాల గురించి, సెక్యులరిజానికి వస్తున్న ప్రమాదం గురించి, రాజ్యాంగానికి ఉల్లంఘనల గురించి ఎక్కడా కూడా ఫైట్ చేయడానికి పూనుకోవట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో ఈ పార్టీలన్నింటినీ బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తాం. ఆ రకం ఉమ్మడి వేదికలు నిర్మించేదానికి కృషి చేస్తాం. దాంతోపాటు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా కూడా ప్రజా ఉద్యమాలు నిర్మించేదానికి ప్రయత్నం చేస్తాం. మరొక వైపున కమ్యూనిస్ట్ పార్టీలు బలపరచడం అనేది వీటన్నిటికంటే ముఖ్యమైనది. సొంత బలాన్ని పెంచుకోవడం ముఖ్యమైనది. ఈ అంశం పైన ఈ మహాసభల్లో కేంద్రీకరించి చర్చలు చేస్తాం. పార్టీ నిర్మాణంలో వస్తున్న పెడధోరణుల గురించి, లోపాల గురించి చర్చిస్తాం. వాటిని అధిగమించే దానికోసం అవసరమైన చర్యలు తీసుకుంటాం. రాజకీయ విద్యని పెంచడంలో కానీ, పూర్తికాలం కార్యకర్తల్ని మరింత క్రమశిక్షణగా పనిచేయించడంలో కానీ, పార్టీ సభ్యులను చైతన్యపరచడంలో కానీ, ఇట్లాంటి అనేక విషయాలు కూడా ఈ మహాసభలో చర్చనీయాంశం కాబోతున్నాయి. ఆ మహాసభ నిర్ణయాలు రాష్ట్ర ప్రజా జీవితాలపైన ప్రభావం పడవేసే విధంగా ఆ నిర్ణయాలు ఉండాలని, అందుకోసం మేము ప్రయత్నాలు సాగిస్తున్నాం. మా ఈ ప్రయత్నానికి రాష్ట్ర ప్రజానీకం సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.